వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ అండి మెయిల్స్‌లో వచ్చే క్యాన్సర్స్. ఈ క్యాన్సర్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి? అసలు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లమ్? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రామ్ గోపాల్ గారు. సార్ ద్వారానే అసలు ఈ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మన ప్రేక్షకులు అడిగిన క్వెషన్ సార్ ఇది. మనకు కామెంట్ చేశారు బాక్స్‌లో మీ వీడియోకి. ఇంతకుముందు మనం చేసిన వీడియోలకి. సో, చాలామంది మెయిల్స్‌లో క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. ఈ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి మెయిల్స్‌కి? ఈ ప్రాబ్లమ్ నుంచి మేము ఎలా బయటపడాలి? ఈ సిమ్టమ్స్‌ని మేము ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. మేల్స్‌కు యూజువల్‌గా క్యాన్సర్స్ వచ్చేది ఒకటేమో వాళ్ళకున్న హ్యాబిట్స్ వల్ల. అతను కనుక స్మోకర్ అయి ఉంటే థ్రోట్ క్యాన్సర్ రావచ్చు, లేదా లిప్‌కు క్యాన్సర్ రావచ్చు, లేదా లంగ్‌లో క్యాన్సర్ రావచ్చు. నాన్ స్మోకర్స్ కూడా క్యాన్సర్స్ వస్తుంటాయి. నాన్ స్మోకర్స్కు యూజువల్గా క్యాన్సర్స్ స్కిన్ క్యాన్సర్స్ రావచ్చు. ఆడవాళ్ళకు రావచ్చు, మగవాళ్ళకు రావచ్చు. దాన్ని మెలనోమా అంటారు, స్కిన్లో వచ్చే క్యాన్సర్. ఇక మేల్ ఆర్గన్లో కూడా కొన్ని క్యాన్సర్స్ వస్తాయి. ఓకే సార్. సో మేల్స్ కూడా కిడ్నీలో క్యాన్సర్స్ రావచ్చు. టెస్టికల్స్ అని ఉంటాయి కింద బాల్స్. ఆ ఓకే. బాల్స్లో వచ్చే క్యాన్సర్ను టెస్టికులర్ క్యాన్సర్ అంటారు. అంగం మీద ఒక చర్మం ఉంటుంది, ఓకే సార్. అది రోజు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేయకపోతే అక్కడ పీనల్ క్యాన్సర్స్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్. అలా రోజు కొంత వైట్ ఫ్లూయిడ్ కానీ వైట్ మెటీరియల్ కానీ అక్కడ జమ అయి ఉంటుంది. దాన్ని స్మెగ్మా అంటారు. ఆ స్మెగ్మా కొన్ని సంవత్సరాల వరకు క్లీన్ చేసుకోకపోతే అది కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి నాకు ఒక పేషెంట్ వచ్చాడు. అతనికి స్మెగ్మా ఎంత హార్డ్ అయిందంటే అది ఒక స్టోన్ లాగా అయిపోయింది. ఓకే సార్. సో అది కదిలిచ్చినా కదలట్లేదు. బికాస్ దాని చుట్టూ రక్తనాళాలు చర్మంలో చాలా సంవత్సరాల నుంచి ఉండేసరికి కదా, కనుక దీన్ని రోజు శుభ్రం చేసుకోవాలి. ఇది పర్టికులర్గా తండ్రుల బాధ్యత. పిల్లలకు ఒక 10-12 ఏళ్ళు వచ్చిన తర్వాత తండ్రులు పిల్లల్ని బాత్రూంలో స్నానం చేసేటప్పుడు బాబు చర్మం వెనక్కి అనుకొని కడుక్కోవాలి అని చెప్పాలి. యూజువల్గా సబ్బులు డెటాలు పెట్టకూడదు ఓకే సార్. టిప్పు మీద. ఎక్కడైతే ఎర్రగా ఉంటుందో అక్కడ సబ్బు పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నాలుక ఎర్రగా ఉంటుంది, దాన్ని సబ్బు పెట్టడం. అట్లాగే మగవాళ్ళ అంగాన్ని కూడా టిప్పు మీద సబ్బు పెట్టకూడదు. చాలామందికి పీనిస్ మీద ఏదైనా పుండు లాంటిదో ఏదైనా ఒక చిన్న అల్సర్ వచ్చిందనుకోండి, ది జస్ట్ ట్రై టు ఇగ్నోర్ ఇట్. ఓకే సార్. ఎందుకంటే యూజువల్గా క్యాన్సర్ మొట్టమొదటే పెయిన్ ఉండదు, అది బాగా స్ప్రెడ్ అయిన తర్వాత పెయిన్ వస్తుంది. ఓకే సార్. సో పెయిన్లెస్గా ఉంటే అసలు క్యాన్సర్ అంటే ఏమిటి అనేది ఒక బేసిక్ అండర్స్టాండింగ్. సామాన్యంగా మనకి ఇక్కడ కట్ అయినప్పుడు అది కొద్ది రోజులకు మానుకుపోతుంది. ఎలా మానుతుంది? కొత్త కణాలు అక్కడికి వచ్చి అక్కడ Yes. డిపాజిట్ అయి వస్తుంది. ఈ క్యాన్సర్ అనే ఏరియాలో ఏమిటంటే అక్కడ కణాలు ఆగిపోవు, పెరుగుతూనే ఉంటాయి. ఓకే సార్. సో అన్కంట్రోల్డ్ గ్రోత్ ఈజ్ క్యాన్సర్. ఈ అన్కంట్రోల్డ్ గ్రోత్ రావడానికి రకరకాలైనటువంటి కెమికల్స్ కూడా ఒక కారణం. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ కోలోనిక్ క్యాన్సర్ అని ఉంటుంది. మనం అంట్లు తోమినప్పుడు విమ్స్ అనే సోప్ వాడతాం. ఎస్ సార్. ఆ విమ్ లాంటి సోపులు వాడినప్పుడు కొంత మనకు కళ్ళకు శుభ్రంగా అనిపించినా కూడా కొంత మైక్రోస్కోపిక్గా కొంత మెటీరియల్ ఉండిపోతుందట కెమికల్. ఓకే సార్. అది లోపలికి వెళ్ళిన తర్వాత క్యాన్సర్స్ వస్తుంటాయి. బాడీలో లోపల ఇంటెస్టైన్స్కి క్యాన్సర్స్ వస్తుంటాయి. లేదా బాగా స్మోకింగ్ చేసే వాళ్ళకు అక్కడ కొన్ని క్యాన్సర్స్ వస్తాయి. ఎనీహౌ మన హ్యాబిట్స్, మనకున్న ఇగ్నోరెన్స్, తర్వాత ప్లాస్టిక్ వాడకం ఎక్కువ కానీ, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారణాలు. క్యాన్సర్ ఎనీథింగ్ బాడీలో కొన్ని తేడా వచ్చిందనుకుంటే వెంటనే డాక్టర్ను కన్సల్ట్ చేయాలి. ఓకే. ఈవెన్ మోల్స్, మనం ఇక్కడ పుట్టుమచ్చ అంటాం, అది కొంచెం సైజు పెరిగితే కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఓకే ఎందుకు సైజు పెరిగింది అని. పుట్టుమచ్చ చిన్నగానే ఉండిపోవాలి జీవితాంతం. ఈ మధ్య పెరుగుతుంది సార్ అంటే దెర్ ఈజ్ సంథింగ్ గోయింగ్ రాంగ్. ఎస్ సార్. అది పద్ధతి. సార్, ఇంకొకటి అంగం చుట్టూ చిన్న చిన్న గుల్లల్లాగా వస్తూ ఉంటాయి కొంతమందికి. సో, వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? అసలు ఆ ఉంటుంది. ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంది? యూజువల్గా అది ఎక్స్ట్రా మ్యారిడ్ వైఫ్తో కాకుండా వేరే వాళ్ళతో చేసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా మీరు చెప్పింది ఏమిటంటే హెర్పిస్ అనే ఒక రకమైన వైరస్ వల్ల వస్తుంది. టార్చ్ గ్రూప్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి. టాక్సోప్లాస్మా, సైటోమెగాలో వైరస్, రూబెల్లా, హెర్పిస్, ఇట్లాంటి వైరస్ల వల్ల చిన్న చిన్నవి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఎనీథింగ్ లాంగ్ స్టాండింగ్ ఒక డిసీజ్ ఉంటే దానివల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. సో ఆ గుల్లలు రావచ్చినంత మాత్రాన వెంటనే క్యాన్సర్ అని భయపడక్కర్లేదు. కానీ ఆ గుల్లలు ఎందుకు వచ్చినాయి, వాటికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి. అన్ఫార్చునేట్లీ
హస్బెండ్కు ప్రాబ్లం ఉన్న వైఫ్ కూడా సఫర్ అవుతుంది. ఎస్ సార్. ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఈ ఉంది. ఇన్ఫెక్షన్స్ వల్ల అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఓకే సార్. హస్బెండ్ ఏమో ఎంజాయ్ చేస్తాడు, వైఫ్కి ఏమో సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. Yes. హస్బెండ్కి ఉన్న క్యారెక్టరు, హస్బెండ్కి ఉన్నటువంటి హ్యాబిట్స్ వల్ల ఆమె కూడా సఫర్ అవుతారు. కనుక న్యాయంగా ధర్మంగా ఉండడం అనేది హస్బెండ్కు వైఫ్కు ఇద్దరికి కూడా మంచిదే. సరే, సర్వైకల్ క్యాన్సర్ అన్నారు కదా, సరే ఉమెన్లో సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది, ఇంకా వేరే విధంగా ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? యూజువల్గా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకు వస్తుంది, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకు వస్తుంది, డిజార్డర్స్ ఉన్న వాళ్ళకు కూడా కొద్ది రోజుల తర్వాత క్యాన్సర్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరైతే అంటే ఇక్కడికి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్లు ఉంటాయి? నేను ఫీమేల్ పేషెంట్స్ని చూడను. ఓకే సార్. సో బేసికల్గా మేల్ పేషెంట్స్ మాత్రమే చూస్తారు. ఓకే సార్. మోస్ట్ ఆఫ్ ది టెస్ట్ రక్త పరీక్షల్లో బయటపడుతుంది. ఇంకొకటి, క్యాన్సరు నొప్పి లేకపోతే క్యాన్సర్ కాదు ఏమో మామూలుదే అనుకుంటారు. కనుక బాగా స్ప్రెడ్ అయితే తప్ప క్యాన్సర్ వల్ల నొప్పి రాదు. ఎర్లీగా గమనించుకోవాలి. అమ్మాయిలు అయితే స్నానం చేసినప్పుడు వాళ్ళు బ్రెస్ట్ ఇలా ముట్టుకుంటే వాళ్ళకి ఏమైనా బాల్స్ లాంటివి తగులుతున్నాయా, దాని కింద బఠానీ గింజలాగా ఏదైనా అనిపిస్తుందా అని చూసుకోవాలి. అబ్బాయిలు వాళ్ళకి ఏదైనా గుల్లలు కానీ ఇంకేదైనా లీజన్ కానీ ఉన్నదనుకున్నప్పుడు చూయించుకోవాలి. ముఖ్యంగా మగవాళ్ళు రెగ్యులర్గా చేయకపోతే ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్. వారానికి కనీసం 2 సార్లు చేయగలగాలి. ఓకే సార్. ముఖ్యంగా ఈ లోపల తయారైనటువంటి ఇజాక్యులేటరీ ఫ్లూయిడ్ బయటికి రావాలి. అది లోపలే ఉండిపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల ప్రాస్టేట్లో క్యాన్సర్ వస్తాయి. సో ప్రాస్టేట్ క్యాన్సర్ రాకూడదు అనుకుంటే చక్కగా వారానికి కనీసం 2 సార్లు, క్యాలెండర్ సెక్స్ అయినా పర్లేదు, ఓకే సార్. పర్టికులర్గా దేవుడికి మొక్కుకుంటారు సోమవారం నాడు ఉపవాసం ఉంటామని, అలాగే ప్రతి బుధవారం అమ్మాయి చేస్తాను, ప్రతి ఆదివారం చేస్తానని ఏదో ఒక నోము, ఒక వ్రతం పెట్టుకుంటే ఓకే సార్. హస్బెండ్ అండ్ వైఫ్ విల్ బీ హ్యాపీ. సార్, అసలు మెన్స్లో క్యాన్సర్లు ఎందుకు వస్తాయి, మెన్స్ వల్ల ఉమెన్స్లో ఎలాంటి క్యాన్సర్లు వస్తాయి, సో ఇలాంటి విషయాలు చాలా చక్కగా వివరించారు మన ప్రేక్షకుల కోసం. ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే.